అవసరం, లోకంలో ఏది మాకు అక్కర్లేదని భక్తుడైనటువంటి కీర్తనకారుడైనటువంటి ఆసాపు దేవుణ్ణి రుచి చూచిన వాడై, దేవుణ్ణి ఎరిగిన వాడై 34 కీర్తన రాయబడినటువంటి మాట, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్న ఎడల మన జీవితాలు ఎలా ఉంటాయి? ధన్యకరంగా ఉంటాయి. యెహోవా ఉత్తముడని రుచి చూడాలి. ఎక్కడ మనం రుచి చూచేది? దేవుణ్ణి కీర్తించేటప్పుడు ఆ కీర్తనలో దాగి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పదజాలాలు, ఆయన కార్యాలు. 15వ నిర్గమాకాండ గ్రంథంలో భక్తుడైనటువంటి మోషే ఎర్ర సముద్రమును దాటుతున్నప్పుడు పాడిన పాట ఎంత అద్భుతమైనటువంటి పాటో తెలుసా? 38 యెషయా గ్రంథంలో రాయబడినటువంటి మాట, హిజ్కియా దేవుణ్ణి గూర్చి పాడినటువంటి పాట ఎంత అద్భుతకరమైనదో తెలుసా? హబక్కూకు 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో అతడు పాడిన పాట ఎంత చక్కటిదో తెలుసా? భక్తులందరి జీవితాల్లో ప్రభువుని రుచి చూచి ఆయన కార్యాలను వారు తెలుసుకొని ప్రభువుని కీర్తించారు, ప్రభువుని ఘనపరిచారు. ప్రభువుని వారి యొక్క జీవితాలలో, వారి యొక్క బ్రతుకులలో అనుభవించిన రీతిని బట్టి వారు మౌనముగా ఉండకుండా ప్రభువుని ఏం చేశారు తెలుసా? ఘనపరిచారు. భక్తుడైనటువంటి యోనా అంటున్నాడు, నేను ఎవరికి పనివాడినో తెలుసా? నేను ఎవరికి దాసుడనో తెలుసా? ఆకాశమునకును భూమికిని సముద్రమునకును ఆజ్ఞ ఇచ్చిన వాడైనటువంటి ఆ సర్వోన్నతుడైనటువంటి దేవునికి నేను దాసుడు, ఆయనకి నేను పనివాడిని.